విజయవాడలో డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ వదంతులు నమ్మొద్దని కోరారు. డయేరియా ప్రబలిన న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రి నారాయణ పర్యటించారు. స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంపు, కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ కేసినేని శివనాథ్, ఈఎన్సీ ప్రభాకర్, డిఎంహెచ్ఓ సుహాసిని, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. డయేరియాకు మూలం ఎక్కడనే దానిపై దృష్టి పెట్టామని మంత్రి నారాయణ తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో వాటర్ క్యాన్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. బట్ వాటర్ వల్ల వచ్చి ఉండొచ్చు అనేది యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి శాంపిల్స్ కూడా పంపించారు. కల్చరల్ టెస్ట్ హైదరాబాద్ కూడా పంపించారు. రేపు ఈవినింగ్ యాక్చువల్గా టెస్ట్లు వస్తాయి. అయితే ఈ లోపల ప్రికాషనరీగా ఏదైతే ఎక్కడి నుంచి అయితే వాటర్ మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేస్తున్నారో దాన్ని ఆపడం జరిగింది. ప్రతి ఇంటికి యాక్చువల్గా వాటర్ క్యాన్స్ బబుల్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అది కూడా వాటర్ కాసి తాగమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అయితే రోజు కూడా కొన్ని కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా ఒక 17 కేసులు వచ్చినాయి. ఆ కేసులను కూడా ట్రీట్ చేస్తున్నారు. అయితే ఎవరికి కూడా ఇంతవరకు దీనివల్ల డెత్స్ అని కానీ అటువంటి ఏమీ లేదు. ఇంతవరకు ట్రీట్ చేసి అందరూ స్టెబిలిటీగా పోతున్నారు. ఇప్పుడే నేను యాక్చువల్గా ఎక్కడైతే ఒక క్యాంప్ పెట్టారో అక్కడికి పోయి వచ్చాను. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయి వార్డులలో అందరితో పలకరించి మాట్లాడొచ్చాను. అందరూ కూడా స్టెబిలిటీగా ఉన్నారు. ఒక్కొక్కరిని డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు చనిపోయారని వార్తలు బయటకు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఎవరు చనిపోలేదండి. వాళ్ళు చనిపోయిన వాళ్ళు మామూలు వేరే కాల్స్. యాక్చువల్గా డయారియా వల్ల చనిపోయిన వాళ్ళు ఒక్కరు కూడా ఇంతవరకు లేరు. అందుకని ఇప్పుడు యాక్చువల్గా వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ ఆపేసి ప్రతి ఇంటికి వాటర్ క్యాన్ ఇస్తున్నారు. దాదాపు 5,000 హౌసెస్కి యాక్చువల్ వాటర్ క్యాన్స్ పంపిస్తున్నారు. అది కూడా కాసి తాగమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ జరిగింది.